పర్లేదా? పర్వాలేదండి, ఖాళీ లేదండి. అంటే పోయినసారి అంతా కూడా వరద మునకలో ఉన్నారు, మరి ఈసారి పండగ అంతా వాతావరణం ఇచ్చారండి. ఇప్పుడు రావుగా. అవునవును, రైట్ రైట్ రైట్. అదే అదే. ఏమండి పర్లేదా? బేరాలు ఉన్నాయా? పోయినసారి అంతా వరద ఎఫెక్ట్ లో ఉన్నారు, అంటే ఈసారి వినాయక చవితి పర్లేదు అంటారా? రైట్ రైట్. పర్లేదా? పోయిన సంవత్సరం అంతా కూడా వరదల్లో ఉన్నారు జనం అంతా కూడా, ఈసారి వినాయక చవితి కొంచెం ఆశాజనకంగా ఉందా? పెట్టుబడులు పెట్టి అన్ని తయారు చేయించుంటారు కదా. పెట్టుబడులు పెట్టినాం కానీ ఈ సంవత్సరం మాత్రము పెద్దగా బేరాలు ఏమి లేవు. పోయిన సంవత్సరం వరదలైనా కొద్దిగా గొప్ప అమ్మింది, ఇన్నుకాడుకున్నా కొద్దిగా గొప్ప అమ్మింది. ఈ సంవత్సరం మాత్రం మరీ దారుణంగా ఉంది. ప్రభుత్వాలు వచ్చినాయంటేనే ఆ ఎఫెక్ట్ చూసాం కాబట్టి. ప్రభుత్వాలని కాదు, ఎందుకంటే వ్యాపారాలు మా వ్యాపారాన్ని బట్టి మేము చెప్తాను. ఎందుకంటే ఆ శివరి నుంచి ఇంతవరకు ఉన్నాయి. మరి పెద్దగా ఈ సంవత్సరం మాత్రం వ్యాపారం ఏమీ బాగోలేదు. ఎంత పెట్టుబడి పెట్టుంటారు సుమారు? మేము ఒక 2.5 లక్షలు పెట్టాం. రిటర్న్స్ వస్తాయి అంటారు, కొంచెం ఇబ్బంది లేదు, ఉన్నాయి, ఈ బొమ్మలన్నీ ఉన్నాయిగా. రేపే పండగ చూస్తే మరి రేపే ఏదైనా ఈ నైటు రేపు పొద్దున్న 10 వరకు ఏమైనా ఆ దేవుడి దయ్య తరలి ఆశాజనకంగా చూడాలంట. చూడాలి మరి, తప్పదు మరి, అంతా దేవుడి దయ్య. అన్నయ్య గారు ఏమంటారు? పోయినసారి అంతా వరద ఎఫెక్ట్, మరి ఈసారి ఎలా ఉంది? బేరాలు ఉన్నాయా? అప్పుడే బాగుంది అంటారా? ఇప్పుడే డల్గా ఉంది. అయ్యో అయ్యో, ఎంతసేపు అయిందన్న? పొద్దున వచ్చి ఉంటారా తెల్లారుజామున? అయ్యో ఓకే. ఏమంటారు కస్టమర్లు, ఏమంటున్నారు అసలు? ఓకే ఓకే, సరే సరే.